సో 2014, 19 అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్ కోసం మీరు పోరాటం చేస్తూనే ఉన్నారు. అదొక క్వశ్చన్. అతి చిన్న వయసులోనే పొలిట్ బ్యూరో లాంటి ఒక పెద్ద పదవి అసలు ఎక్స్పెక్ట్ చేశారా మీరు? వాళ్ళతో అంటే పొలిట్ బ్యూరోలోకి వెళ్ళేసరికి ఉద్దండులు ఉంటారు. ఇప్పటికీ అలాంటి వాళ్ళు ఉన్నారు. అంతగారికి ఇది వస్తుందని అనుకున్నారు అసలు? నేను చెప్పాను ఇందాక, నేను ఈ రోజు వరకు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి సార్ నాకు ఈ పదవి ఇవ్వండి నేను అడగలే. 2014లో టికెట్ మాత్రమే అడిగాను ఆయన్ని. సార్ పాయక్రోపేట నుంచి మీరు కనుక నాకు ఇస్తే కనుక నేను గెలిచి వస్తానండి అన్నాను. ఆ రోజు కూడా ఆయన ఒకటే అన్న, నీకు ఎక్స్పీరియన్స్ లేదు, ఎలా గెలిచి వస్తావు అని అడిగారు. నాకు ఇన్ఛార్జ్గా అవకాశం ఇవ్వండి, నేను చేయగలను అనుకుంటే దెన్ మీరు కంటిన్యూ చేయండి, అదర్ దాన్ నేను నా ఉద్యోగానికి వెళ్ళిపోతాను, లేదంటే పార్టీకి పనిచేస్తాను అని ఆ రోజు చెప్పా. ఈ రోజు వరకు నేను ఆయన ఏమీ అడగలే. ఏజర్ క్యాస్ట్ బేస్, జెండర్ బేస్, వాట్ ఎవర్ ఇట్ మే బి. నిజంగా మీరు అన్నట్టు పాలిట్ బ్యూరో అనేది నాకు అతిపెద్ద పదవి, అంతకు మించి పదవి ఏమీ లేదు. ఇప్పుడు చూస్తే ఏపీలో అటు టీడీపీకి సంబంధించి మహిళా అధ్యక్షురాలుగా ఉన్నారు. మీరు మహిళా అధ్యక్షురాలకి పదవికి వన్ని తెచ్చేంత పోరాటాలు ఏం చేశారని అనుకుంటున్నారు మీరు? అంత అంత విధంగా మీరు ఏమైనా పోరాటాలు చేశారా? నేను పదవులకు వన్ని తెచ్చేటంత పోరాటం నేను చేసానో లేదో ప్రజలు చెప్పాలి, కానీ నేనైతే కమిట్మెంట్గా వర్క్ చేశాను. నేను అధ్యక్షురాలుగా అయిన తర్వాత కరోనా టైంలో నేను అధ్యక్షురాల కింద అయ్యా. ఎగ్జాక్ట్ కరోనా టైంలో నేను, నా డ్రైవరు, నా పిఏ రాష్ట్రం అంతా తిరిగినంతగా మిగతా ఏ నాయకుడు తిరగలేదేమో, ఏ పార్టీలో కూడా. ఎందుకు నేను ఇంత గర్వంగా చెప్తున్నానంటే, గర్వం కూడా కాదు, ఒక ఇంత బాధ. కరోనా లాంటి సిచ్యువేషన్స్లో కూడా ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు తగ్గలేదు ఈ గవర్నమెంట్లో. పలానా ఎక్కడ పులివెందుల దగ్గర నుంచి మొదలు పెట్టుకొని అనంతపూర్ దగ్గర తిరిగాము, పులివెందుల తిరిగాను, కడప వచ్చాను, అన్ని ఏరియాస్ కూడా కవర్ చేసుకొని ఎక్కడ ఏ అమ్మాయికి అన్యాయం జరిగినా కూడా డెఫినెట్గా అక్కడ నా ప్రెజెన్స్ ఉండేది. కానీ ప్రజా సమస్యల విషయానికి వస్తే తెలుగు మహిళా అధ్యక్షురాలుగా చేయాల్సిన పోరాటాలు చేయలేదు. ప్రభుత్వం మీద చేసినటువంటి విమర్శలు చేయడమే కానీ దాన్ని ఆచరణ రూపంలో ఉద్యమాలు ఏమీ లేవనేది మీ మీద ఉన్నటువంటి ఒక విమర్శ. ఓకే, ఉండొచ్చు, ఎవరి ఉద్దేశం వాళ్ళది. ఇప్పుడు మీ ఉద్దేశం మీది, నా ఉద్దేశం నాది. ఈరోజు నేను ఒకటే ఎగ్జాంపుల్ చెప్తున్నా. దిశ యాక్ట్ గురించి మేము మాట్లాడాం, దిశ యాక్ట్ గురించి నేను మాట్లాడాను. దిశ యాక్ట్ గురించి ప్రతిసారి మేము చెప్పేవాళ్ళమి. 21 రోజుల్లోనే ఇవి తీసేస్తాం అది ఇది అనేటప్పుడు కూడా నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను, నిజంగా జరుగుతుందేమో అని. బట్ అది జరగల. నేను ప్రతి ఆస్పెక్ట్లోని కూడా నేను విజయం సాధించానని చెప్పడానికి ఉన్న ఏకైక ఆధారం ఏంటో చెప్పనా? నా మీద 23 కేసులు. ఓకే, అంటే ఏమీ లేకుండానే, నేను పోరాటం చేయకుండానే నా మీద ఇన్ని 23 కేసులు పెడతాడు ఎవడైనా? ఇక్కడ మీకు కొంత ఇబ్బంది అనిపించవచ్చు, అది అడగడానికి కూడా నాకు ఇబ్బందిగానే ఉంది. ఇక్కడ అంటే ఎదురుగా నాకు 2 సిచ్యువేషన్స్ మీ ఇంట్లో కనిపిస్తున్నాయి. ఒకటి మీరు, మీ పిల్లలు ఫోటో. ఒకసారి అరుణ్ అది చూపించు. అంటే ఈ ఫోటో చూస్తున్నాం, చాలా చూడముచ్చినట్టయిన ఫ్యామిలీ. దీనికి ఆపోజిట్గా ఎదురుగా రాధాకృష్ణలు కనిపిస్తున్నారు. ఈ 2 ఏంటి అంటే, ఒకటి మీ రాజకీయాలకి సంబంధించి ఇప్పుడు కూడా మీ ఫ్యామిలీకి కొంత డిస్టర్బెన్స్ నడుస్తుంది ఎప్పటి నుంచో, మీకు మీ హస్బెండ్కి సంబంధించి. అది మీ రాజకీయానికి ఎప్పుడు అడ్డొస్తుందని ఎప్పుడు ఫీల్ అవ్వలేదా? ఇప్పుడు కూడా ఫ్యామిలీ వేరు, రాజకీయం వేరు, అంతే. అంటే ఫ్యామిలీ సెపరేట్, రాజకీయం సెపరేట్. ఇంత పెద్ద పూజ గది కనిపిస్తూ ఉంది. నా క్వశ్చన్ ఏంటంటే, అనిత గారు హిందువా, క్రిస్టియనా? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకు నేను ఈ మాట మిమ్మల్ని అడగాల్సి వస్తుందంటే, అనిత గారి దగ్గర ఒక కాంట్రవర్సీ ఉంది. అది మీరు హిందువా, క్రిస్టియనా? అనిత గారికి కాంట్రవర్సీ చేశారు. అనిత ప్యూర్ హిందూ. ఎందుకు మరి క్రిస్టియన్ అనే ముద్ర మీ మీద ఉంది? చెప్తున్నాను కదా, ఏవేవో ఇంటర్వ్యూస్లో నేను మాట్లాడిన మాటల్ని కట్ అండ్ పేస్ట్ చేసి ఇప్పుడు నేనున్నానండి. నేను ప్రజాప్రతినిధిని, గుడికి వెళ్తాను, చర్చ్కి వెళ్తాను, అట్ ద సేమ్ టైం మసీదుకి వెళ్తాను. ఇప్పుడు నా 3 మాటలు మాట్లాడారు కదా, ఏదైనా సందర్భం వచ్చినప్పుడు ఈ గుడి తీసేస్తారు, మసీదు తీసేస్తారు. నేను చర్చ్ అనే పదం ఉపయోగించాను కదా, ఇది ఒక్కటే టక్మని కట్ చేస్తారు, కట్ చేసి సోషల్ మీడియాలో పెడతారు. క్వశ్చన్ నేను అడిగాను, టీటీడీ మెంబర్గా మీకు అవకాశం ఇచ్చిన మీ పార్టీ అధినేత చంద్రబాబు గారు, మీరు ఒక క్రిస్టియన్ కాబట్టి మీరు టీటీడీకి అనర్హురాలనేది జోరుగా ప్రచారం జరిగింది. చివరికి మీరు ఆ పదవి జోరుగా ప్రచారం జరగలే చేశారు. ఒకటేంటంటే నన్ను ఇబ్బంది పెట్టాలి, తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టాలి. నేను ఒకటే అడుగుతున్నా, నిజంగా ఆ రోజు నా మీద లేచిన నోళ్ళు ఈ రోజు కరుణాకర్ రెడ్డి గారు వాళ్ళ అమ్మాయికి ఏ రకంగా పెళ్లి చేశారండి? ఒక క్రిస్టియన్కి ఇచ్చి పెళ్లి చేశారు. అందులో ఎంతమంది క్రిస్టియన్స్ లేరు? ఈ రోజుకి కూడా అన్యమత ప్రచారం ఎంతవరకు జరగట్లేదు తిరుమల తిరుపతి దేవస్థానం కొండ మీద. ఒకసారి మనం కూడా ఆలోచించుకోవాలి కదా. కేవలం అనితని ఇబ్బంది పెట్టాలి అనుకున్నారు. వాట్ ఎవర్ ఇట్, నేను ఎంత పాజిటివ్గా తీసుకుంటానంటే, ఒక పెద్ద స్థాయిలో అనితని టార్గెట్ చేయాలి అనుకుంటే ఎంతో కొంత స్టఫ్ అనితకు ఉంది కాబట్టి మ్యాక్సిమం వాళ్ళు నా మీద కొంచెం టార్గెట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇక్కడ టార్గెట్ అంటే నాకు ఇంకోటి కూడా గుర్తొస్తుంది. 2014 నుంచి మీరు 19 వరకు అసెంబ్లీలో ఉన్నారు.
అసెంబ్లీలో నిజంగా ఒక ఫైర్ బ్రాండే. మీకు అపోనెంట్లో రోజా గారు ఉన్నారు. మీకు రోజా గారికి ఎప్పుడు పడేది కాదు. ప్రతి విమర్శలు. ఎందుకు రోజా గారు అంటే మీకు పడదా, లేకపోతే ఆవిడకి నాకు ఏమైనా హస్తగతలు ఏమైనా ఉన్నాయేంటండి? లేకపోతే ఆవిడ నేను చుట్టాలు అనుకున్నారా? హా? ఆవిడకి నాకు ఎటువంటి ఆశ తగాదాలు లేవు, ఆవిడకి నాకు ఎటువంటి చుట్టరికాలు లేవు. సో 2014, 19 అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్ కోసం మీరు పోరాటం చేస్తూనే ఉన్నారు. అదొక క్వశ్చన్, అతి చిన్న వయసులోనే పొలిట్ బ్యూరో లాంటి ఒక పెద్ద పదవి అసలు ఎక్స్పెక్ట్ చేశారా మీరు? వాళ్ళతో అంటే పొలిట్ బ్యూరోలోకి వెళ్ళేసరికి ఉద్దండులు ఉంటారు, ఇప్పటికీ అలాంటి వాళ్ళు ఉన్నారు. అంతగారికి ఇది వస్తుందని అనుకున్నారు అసలు? నేను చెప్పాను ఇందాక, నేను ఈ రోజు వరకు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి సార్ నాకు ఈ పదవి ఇవ్వండి నేను అడగలే. 2014లో టికెట్ మాత్రమే అడిగాను ఆయన్ని. సార్ పాయక్రోపేట నుంచి మీరు కనుక నాకు ఇస్తే కనుక నేను గెలిచి వస్తానండి అన్నాను. ఆ రోజు కూడా ఆయన ఒకటే అన్న, నీకు ఎక్స్పీరియన్స్ లేదు, ఎలా గెలిచి వస్తావు అని అడిగారు. నాకు ఇన్ఛార్జ్గా అవకాశం ఇవ్వండి, నేను చేయగలను అనుకుంటే దెన్ మీరు కంటిన్యూ చేయండి, అదర్ దాన్ నేను నా ఉద్యోగానికి వెళ్ళిపోతాను, లేదంటే పార్టీకి పనిచేస్తాను అని ఆ రోజు చెప్పా. ఈ రోజు వరకు నేను ఆయన ఏమీ అడగలే. ఏజర్ క్యాస్ట్ బేస్, జెండర్ బేస్, వాట్ ఎవర్ ఇట్ మే బి. నిజంగా మీరు అన్నట్టు పాలిట్ బ్యూరో అనేది నాకు అతిపెద్ద పదవి, అంతకు మించి పదవి ఏమీ లేదు. ఇప్పుడు చూస్తే ఏపీలో అటు టీడీపీకి సంబంధించి మహిళా అధ్యక్షురాలుగా ఉన్నారు. మీరు మహిళా అధ్యక్షురాలకి పదవికి వన్ని తెచ్చేంత పోరాటాలు ఏం చేశారని అనుకుంటున్నారు మీరు? అంత విధంగా మీరు ఏమైనా పోరాటాలు చేశారా? నేను పదవులకు వన్నీ తెచ్చేటంత పోరాటం నేను చేసానో లేదో ప్రజలు చెప్పాలి కానీ నేనైతే కమిట్మెంట్గా వర్క్ చేశాను. నేను అధ్యక్షురాలుగా అయిన తర్వాత కరోనా టైంలో నేను అధ్యక్షురాల కింద అయ్యా. ఎగ్జాక్ట్ కరోనా టైంలో నేను, నా డ్రైవరు, నా పిఏ రాష్ట్రం అంతా తిరిగినంతగా మిగతా ఏ నాయకుడు తిరగలేదేమో, ఏ పార్టీలో కూడా. ఎందుకు నేను ఇంత గర్వంగా చెప్తున్నానంటే, గర్వం కూడా కాదు, ఒక ఇంత బాధ. కరోనా లాంటి సిచ్యువేషన్స్లో కూడా ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు తగ్గలేదు ఈ గవర్నమెంట్లో. పలానా ఎక్కడ పులివెందుల దగ్గర నుంచి మొదలు పెట్టుకొని అనంతపూర్ దగ్గర తిరిగాము, పులివెందుల తిరిగాను, కడప వచ్చాను, అన్ని ఏరియాస్ కూడా కవర్ చేసుకొని ఎక్కడ ఏ అమ్మాయికి అన్యాయం జరిగినా కూడా డెఫినెట్గా అక్కడ నా ప్రెజెన్స్ ఉండేది. కానీ ప్రజా సమస్యల విషయానికి వస్తే తెలుగు మహిళా అధ్యక్షురాలుగా చేయాల్సిన పోరాటాలు చేయలేదు. ప్రభుత్వం మీద చేసినటువంటి విమర్శలు చేయడమే కానీ దాన్ని ఆచరణ రూపంలో ఉద్యమాలు ఏమీ లేవనేది మీ మీద ఉన్నటువంటి ఒక విమర్శ. ఓకే, ఉండొచ్చు, ఎవరి ఉద్దేశం వాళ్ళది. ఇప్పుడు మీ ఉద్దేశం మీది, నా ఉద్దేశం నాది. ఈరోజు నేను ఒకటే ఎగ్జాంపుల్ చెప్తున్నా. దిశ యాక్ట్ గురించి మేము మాట్లాడాం, దిశ యాక్ట్ గురించి నేను మాట్లాడాను. దిశ యాక్ట్ గురించి ప్రతిసారి మేము చెప్పేవాళ్ళమి. 21 రోజుల్లోనే ఇవి తీసేస్తాం అది ఇది అనేటప్పుడు కూడా నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను, నిజంగా జరుగుతుందేమో అని. బట్ అది జరగల. నేను ప్రతి ఆస్పెక్ట్లోని కూడా నేను విజయం సాధించానని చెప్పడానికి ఉన్న ఏకైక ఆధారం ఏంటో చెప్పనా? నా మీద 23 కేసులు. ఓకే, అంటే ఏమీ లేకుండానే, నేను పోరాటం చేయకుండానే నా మీద ఇన్ని 23 కేసులు పెడతాడు ఎవడైనా? ఇక్కడ మీకు కొంత ఇబ్బంది అనిపించవచ్చు, అది అడగడానికి కూడా నాకు ఇబ్బందిగానే ఉంది. ఇక్కడ అంటే ఎదురుగా నాకు 2 సిచ్యువేషన్స్ మీ ఇంట్లో కనిపిస్తున్నాయి. ఒకటి మీరు మీ పిల్లలు ఫోటో. ఒకసారి అరుణ్ అది చూపించు. అంటే ఈ ఫోటో చూస్తున్నాం, చాలా చూడముచ్చినట్టయిన ఫ్యామిలీ. దీనికి ఆపోజిట్గా ఎదురుగా రాధాకృష్ణలు కనిపిస్తున్నారు. ఈ 2 ఏంటి అంటే, ఒకటి మీ రాజకీయాలకి సంబంధించి ఇప్పుడు కూడా మీ ఫ్యామిలీకి కొంత డిస్టర్బెన్స్ నడుస్తుంది ఎప్పటి నుంచో, మీకు మీ హస్బెండ్కి సంబంధించి. అది మీ రాజకీయానికి ఎప్పుడు అడ్డొస్తుందని ఎప్పుడు ఫీల్ అవ్వలేదా? ఇప్పుడు కూడా ఫ్యామిలీ వేరు, రాజకీయం వేరు, అంతే. అంటే ఫ్యామిలీ సెపరేట్, రాజకీయం సెపరేట్. ఇంత పెద్ద పూజ గది కనిపిస్తూ ఉంది. నా క్వశ్చన్ ఏంటంటే, అనిత గారు హిందువా, క్రిస్టియనా? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకు నేను ఈ మాట మిమ్మల్ని అడగాల్సి వస్తుందంటే, అనిత గారి దగ్గర ఒక కాంట్రవర్సీ ఉంది. అది మీరు హిందువా, క్రిస్టియనా? అనిత గారికి కాంట్రవర్సీ చేశారు. అనిత ప్యూర్ హిందూ. ఎందుకు మరి క్రిస్టియన్ అనే ముద్ర మీ మీద ఉంది? చెప్తున్నాను కదా, ఏవేవో ఇంటర్వ్యూస్లో నేను మాట్లాడిన మాటల్ని కట్ అండ్ పేస్ట్ చేసి ఇప్పుడు నేనున్నానండి. నేను ప్రజాప్రతినిధిని, గుడికి వెళ్తాను, చర్చ్కి వెళ్తాను, అట్ ద సేమ్ టైం మసీదుకి వెళ్తాను. ఇప్పుడు నా 3 మాటలు మాట్లాడారు కదా, ఏదైనా సందర్భం వచ్చినప్పుడు ఈ గుడి తీసేస్తారు, మసీదు తీసేస్తారు. నేను చర్చ్ అనే పదం ఉపయోగించాను కదా, ఇది ఒక్కటే టక్మని కట్ చేసి సోషల్ మీడియాలో పెడతారు. క్వశ్చన్ నేను అడిగాను, టీటీడీ మెంబర్గా మీకు అవకాశం ఇచ్చిన మీ పార్టీ అధినేత చంద్రబాబు గారు, మీరు ఒక క్రిస్టియన్ కాబట్టి మీరు టీటీడీకి అనర్హురాలనేది జోరుగా ప్రచారం జరిగింది. చివరికి మీరు ఆ పదవి జోరుగా ప్రచారం జరగలే చేశారు. ఒకటేంటంటే నన్ను ఇబ్బంది పెట్టాలి, తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టాలి. నేను ఒకటే అడుగుతున్నా, నిజంగా ఆ రోజు నా మీద లేచిన నోళ్ళు ఈ రోజు కరుణాకర్ రెడ్డి గారు వాళ్ళ అమ్మాయికి ఏ రకంగా పెళ్లి చేశారండి? ఒక క్రిస్టియన్కి ఇచ్చి పెళ్లి చేశారు. అందులో ఎంతమంది క్రిస్టియన్స్ లేరు? ఈ రోజుకి కూడా అన్యమత ప్రచారం ఎంతవరకు జరగట్లేదు తిరుమల తిరుపతి దేవస్థానం కొండ మీద. ఒకసారి మనం కూడా ఆలోచించుకోవాలి కదా.
కేవలం అనితని ఇబ్బంది పెట్టాలి అనుకున్నారు. వాట్ ఎవర్ ఇట్, నేను ఎంత పాజిటివ్గా తీసుకుంటానంటే, ఒక పెద్ద స్థాయిలో అనితని టార్గెట్ చేయాలి అనుకున్నారు అనుకుంటే ఎంతో కొంత స్టఫ్ అనితకు ఉంది కాబట్టి మ్యాక్సిమం వాళ్ళు నా మీద కొంచెం టార్గెట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇక్కడ టార్గెట్ అంటే నాకు ఇంకోటి కూడా గుర్తొస్తుంది. 2014 నుంచి మీరు 19 వరకు అసెంబ్లీలో ఉన్నారు. అసెంబ్లీలో నిజంగా ఒక ఫైర్ బ్రాండే. మీకు అపోనెంట్లో రోజా గారు ఉన్నారు. మీకు రోజా గారికి ఎప్పుడు పడేది కాదు. ప్రతి విమర్శలు. ఎందుకు రోజా గారు అంటే మీకు పడదా, లేకపోతే ఆవిడకి నాకు ఏమైనా ఆస్తగతలు ఉన్నాయేంటండి? లేకపోతే ఆవిడ నేను చుట్టాలు అనుకున్నారా? ఆవిడకి నాకు ఎటువంటి ఆశ తగాదాలు లేవు. ఆవిడకి నాకు ఎటువంటి చుట్టరికాలు లేవు. మా ఇద్దరికి మధ్యలో వైరం ఓన్లీ